ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి, మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఎనలేని సంపద మీ సొంతమవుతుంది. ఎవరైతే ఈ రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటారు. రూపాయి బిళ్ళతో ఇలా చేసుకుంటే మనకేంటంటే కనుక కోట్ల సంపాదన కూడా మన సొంతం అవుతుందన్నమాట. ఒక్క రూపాయి బిళ్ళ మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది. అదే మనం ముఖ్యంగా ఇలాంటి తిథివార నక్షత్రాలు ఉంటే ఆ రోజున ఇంకా రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కావున ఏంటంటే కనుకనండి, ఈరోజు పరమ పవిత్రమైన తిథి కదా, అంటే కార్తీక మాసంలో చివరి రోజు కదా, కావున ఈ రోజున ఈ చిన్న పరిహారం ఆచరించండి, సరిపోతుంది. కేవలం ఒక్క రూపాయి బిళ్ళతో అనమాట. ఒక్క రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడగలుగుతారనమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, మానవ జీవితంలో డబ్బు సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మానవుడికి ఏంటంటే కనుకనండి, సంపాదన ఏంటంటే కనుక ఎంత సంపాదించుకున్నా సరిపోదు. అంటే ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక బాధను మనం పడుతూనే ఉంటాం. ముఖ్యంగా జీవితంలో డబ్బు సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్లకు ధన సమస్య పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అనుకునేవారు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి. ముఖ్యంగా ఈ రోజు అమావాస్య కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకోండి. అలా ఆచరించుకొని ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసి చక్కగా ఏంటంటే మనము దీపారాధన చేసుకోవాలి. ఈ రోజు ఆవు నెయ్యి దీపం పెడితే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా. కాబట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోండి. ఆ తర్వాత మనం ఏంటంటేనండి ఇంట్లో కొన్ని నియమాలను ఆచరించాలి. ఈరోజు అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకూడదు. గడ్డము, షేవింగు, అలానే కాకుండా జుట్టుని కత్తిరించడం, గోర్లను కత్తిరించడం, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈరోజు దూర ప్రయాణాలు చేయటం, ఇలాంటివి చేయకూడదు. కార్తీక అమావాస్య అంటే నార్మల్గా ఆదివారం అమావాస్య అంటేనే పవర్ఫుల్గా పరిగణిస్తారు. అందులో ఏంటంటే కనుక ఇంకా ఇది మనకు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక కార్తీక మాసంలో చివరి రోజు కదా, ఈ రోజు కొన్ని పరిహారాలను చేయకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి కొన్ని పరిహారాలను అసలు కూడా మీరు ఆచరించకండి. ఇలా కనుక మీరు చేసుకుంటే మాత్రం జీవితాంతం అండి దరిద్రాన్ని అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు జుట్టు కత్తిరిస్తే మనకేంటంటే కనుక 7 ఏళ్ల దరిద్రం పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తలను కత్తిరించడం, ముఖ్యంగా ఆడవాళ్ళు తల వీడబోసుకొని తిరగటం, మనం ఏంటంటే కనుక ఈ రోజు ఇంకా ఆదివారం సెలవు దినం మనం ఏం చేస్తాం, గోర్లను కత్తిరించుకుంటాము, అంటే గడ్డాలు చేయించుకుంటూ ఉంటాం కదా, అలా మాత్రం ఈ రోజు చేయించకండి. ఈ తప్పులను మాత్రం చేయకండి. ఈ రోజు అమావాస్య కాబట్టి తలకు నూనె రాయటం, చక్కగా ఏంటంటే కనుక మనము హాలిడే ఉంటే నూనె పెట్టుకుంటాం కదా, అలా పెట్టకూడదు. అమావాస్య రోజు తలకు నూనె పెట్టకూడదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. ఈ రోజు కార్తీక అమావాస్య కాబట్టి ఈ రోజు ఇంట్లో ఏంటంటే కనుకనండి మనము ముఖ్యంగా అంటే మనం నెల రోజులు కూడా కార్తీక స్నానాన్ని చేయలేదు, నెల రోజులు కూడా మేము ఎలాంటి నియమాలను ఆచరించలేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్క రోజైనా సరేనండి కార్తీక స్నానాన్ని ఆచరించండి. స్నానం ఆచరించడం అంటే ఏమీ లేదు, దగ్గరలో నూతులు నదులు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయండి. కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిని వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టుకొని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు అంటే గోదావరి అలానే కాకుండా కావేరి, గంగా నదుల పేర్లు తీసుకొని స్నానం చేస్తే ఆ యొక్క నదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం ఏంటంటే శివాలయానికి వెళ్ళేసి శివుడిని మనం ఏంటంటేనండి అభిషేకించుకోవటం, పూజించడం ఇలా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కదా. ఈ మాసంలో చేసే పూజలు ఒకెత్తు అయితే ఈ కార్తీక అమావాస్య రోజు చేసే పూజకు ఒకెత్తు అంటే ఫలితం వస్తుందన్నమాట. కార్తీక అమావాస్య అనేది శివుడికి చాలా ఇష్టకరమైనది, చాలా ప్రీతికరమైనది అని చెప్పబడుతుంది. అంటే కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు మనం ఏంటంటేనండి కార్తీక పురాణం విన్నాక అంటే మనం భజన చేసిన, శివుడి నామాన్ని అంటే పఠించిన, లేదా అంటే కనుక శివుడికి అభిషేకం చేసిన, శివుడికి చిన్న దీపం పెట్టుకున్నా సరేనండి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీ వీరుని బట్టి మీ విధంగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అనంతరం వచ్చేసి ఇంకా మీరు ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇంట్లో నాన్ వెజ్ తినడం, మద్యపానం, మాంసాహారం ఇవి తీసుకోవటం మీరేంటంటే కనుకండి ఈ రోజు నిషేధించండి. నెల రోజులు ఎలాగో మనం ఏంటంటే కనుక నీసుకు దూరంగా ఉంటాం కదా, ఈ రోజు కూడా మనం తినకపోతే చాలా మంచిది అనమాట. ఈ రోజు అలా అని మీరేంటంటే కనుక వంకాయ, ఆలుగడ్డ కూరని కూడా ఇంట్లో తినకూడదు, వండకూడదు. అవి వండి తిన్నా కానీ మనకైతే చాలా వరకు కూడా నష్టాలు జరుగుతాయని ఓ రకంగా చెప్పొచ్చు. ఇంకా
ఈ నియమాలను ఆచరించుకోండి. ఇక తర్వాత వచ్చేసి రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ఒక రూపాయి మానవ జీవితాన్ని మార్చేసి మానవుడికి ధనాన్ని రప్పిస్తుంది. ఒక రూపాయి ఏంటంటే కనుక ధన సమస్యను తీర్చేసి చక్కగా యోగాలను సిద్ధించి 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. కేవలం రూపాయి వల్లనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. లక్షలో రూపాయి తగ్గినట్టే, అలానే కాకుండా 10,000లో రూపాయి తగ్గినట్టే, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఒక రూపాయినే అంటే రూపాయే మొత్తాన్ని నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. రూపాయికి చాలా విలువ ఉంటుంది. కొంతమంది రూపాయే కదా అనుకుంటాను, కానీ ఆ రూపాయి లేకపోతే మన జీవితం జీరో అని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఏంటంటేనండి రూపాయి బిళ్ళతో కొన్ని పరిహారాలు చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే కనుకనండి ధన సమస్య తీరాలని రకరకాల పరిహారాలు ఇలానే కాకుండా పూజలు ఇవన్నీ చేసుకుంటాం. అవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. కాకపోతే ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇలా రూపాయి బిళ్ళ పరిహారాలు చేయటం వల్ల అయితే మంచి యోగాలు ఉంటాయండి. ఎందుకంటే రూపాయి బిళ్ళ ఈ రోజు అంటే ఈ తిదివార నక్షత్రానికి శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని రూపాయి బిళ్ళ లాక్కుంటుందన్నమాట. అంటే ఆ శక్తిని గ్రహించుకుంటుంది, దాన్ని తీసేసుకుంటుంది అనమాట. కాబట్టి రూపాయి బిళ్ళతో మనం ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది. ఈరోజు కార్తీక అమావాస్య కదా, కాబట్టి ఒక రూపాయి బిళ్ళని తీసుకొని మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రూపాయి బిళ్ళని మీ ఇంటి తులసి కోటలో పెట్టుకోండి. అలా పెట్టుకొని పూజించుకోండి. అంటే పూజించడం అంటే ఏమీ లేదు, అక్కడ పెట్టేసి వదిలేయాలి. అలా వదిలేసిన ఈ రూపాయి బిళ్ళని తీసుకొని మీరు ఏంటంటేనండి బీర్వాలో పెట్టొచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, మీ జేబుల్లో పెట్టుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడ పెట్టినా కానీ ఫలితం ఉంటుంది. ఈ రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక తులసి కోటలో పెడతాం కాబట్టి తులసి కోట లక్ష్మీదేవి రూపము. అలానే కాకుండా మనకి ఈరోజు అంటే అమావాస్య కదా, అమావాస్య అంటే కొంచెం పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏంటంటే కనుక మనం గమనించలేమండి, అది రూపాయి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అలా అబ్జర్వ్ చేసుకున్న ఈ రూపాయి ఏంటంటే కొంచెం పవిత్రంగా మారుతుంది. అలా మారిన ఈ రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మనకు ధన సమస్య అనేది రాదు. అలా మనకు ఉపయోగపడటానికైతే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకు డిసెంబర్ 1వ తేదీన ఈ యొక్క అమావాస్య వచ్చింది, అలానే కాకుండా ఆదివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అమావాస్య మనకు మేలు చేయడానికి వచ్చిందని చెప్పొచ్చు. మన దరిద్రాలను తొలగించుకుని మన కష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా చేసుకోవడానికి ఇక ఈ యొక్క సంవత్సరంలో చివరి నెల అంటే డిసెంబర్ నెలలో మనకు బాగా కలిసి రావడానికి ఉపయోగపడే పరిహారాలు చేసుకోవడానికి ఈ అమావాస్య వచ్చిందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు ఎలాంటి విధి విధానాన్ని మనం ఆచరించుకున్న మనకు ఫలితం ఉంటుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి పట్టిందల్లా బంగారంలాగా చేసుకోవచ్చు, మన తలరాతని మార్చుకోవచ్చు, మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కష్టాలను తొలగించుకోవచ్చు, ఎనలేని సంపాదనను మనం సొంతం చేసుకోవచ్చు. 4 వైపుల నుంచి కూడా డబ్బుని రప్పించుకునే శక్తి కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక రాత్రంతా పెట్టండి, కొద్దిసేపు పెట్టి ఉంచకండి. రాత్రంతా కూడా తులసి కోటలో పెట్టేసి వదిలేసి ఆ తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి మీ దగ్గర పెట్టుకోవాలి. మట్టిలో పెట్టాం కాబట్టి దాన్ని కడగకూడదు, అంటే ఒక క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. కడిగామనుకోండి దానికి ఉండే పవర్ అనేది దిగిపోతుంది. కడగకుండా మీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా చేసేసుకుని ఇంకా మీరు ఈ ఫలితం పొందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. రూపాయికి ఇంత శక్తి ఉంటుందా అండి అని మీరు అనుకోవచ్చు, కానీ రూపాయి బిళ్ళతో ఏది చేసినా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది. ఈ రోజు ఉండే తిథికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి అతీంద్రియ శక్తులు ఈ రూపాయి బిళ్ళలో అంటే చేరుతాయి. కావున మంచి ఫలితాలు అయితే మనం చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి. అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి. ఇంతటి తిదివార నక్షత్రం మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే మనం దీన్ని ఉపయోగించుకుని ఫలితాలను పొందాలన్నమాట. అలా మనం ఏంటంటే ఆచరించేసుకుంటే సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఇప్పుడు 2-3 ఉన్నారనుకోండి, ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టుకోండి. ఒక రూపాయి బిళ్ళని అందరు పర్సులో పెట్టుకోలేరు కదా, ఎవరిది వారు. అంటే ఇప్పుడు 2 కష్టపడతారు, 2 ఉన్నాం, మీ ముగ్గురం పనికి వెళ్తామండి, 3 దగ్గర మాకు పర్సెస్ ఉన్నాయి అంటే ఆడవారు కూడా చేసుకోవచ్చు, మగవారు కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఎవరిది వారు చేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుందన్నమాట. అలా ఫలితాన్ని పొందవచ్చు. మీరు పర్సులో జేబులోనే పెట్టుకోవాలని కాదండి, మనకు నార్మల్గా బ్యాగ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ దాన్ని ఖర్చు చేసుకోకూడదు అనమాట. ఖర్చు చేసుకోకుండా మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళని దైవంగా భావించి లాకర్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు వ్యాపారం చేసే సంస్థల్లో గల్లాపెట్టెల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అలా కూడా ఇంకా ఎక్కువగా ఫలితం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీకు నచ్చినట్టు చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం ఆచరించండి. అంటే డబ్బుకు సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు ఇబ్బంది లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళటానికే ఉపయోగపడే పరిహారం అనమాట. కొంతమంది ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా డబ్బు కష్టాలతో అంటే ఆ కూపిలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కష్టపడితే కానీ వారి దగ్గరికి డబ్బు రాదు. ఎంత కష్టపడ్డా కానీ డబ్బు లేక ఇబ్బంది పడిపోయేవారు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక రూపాయి బిళ్ళని తీసుకోవాలండి. తీసేసుకుని ఆ తర్వాత ఏం చేయాలంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి. ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే దానం చేయాలి. దానం చేయడం వల్ల భగవంతుడు రూపాయిని దానం చేస్తే 2 రూపాయలు మనకు ప్రసాదిస్తాడు. అలానే కాకుండా ఏంటంటే మనం ముఖ్యంగా ఒక రూపాయిని మనం దానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని తీసుకుని సమస్య చెప్పుకొని ఎవరైతే దానం చేస్తారో వారికి భగవంతుడు 2 రూపాయలను ప్రసాదిస్తాడనమాట. అంటే 2 రూపాయల బిళ్ళని ఇస్తాడని కాదండి. ఇక్కడ మనం ఏంటంటే నార్మల్గా
ఇలా ₹1 దానం చేస్తే మనకు రెండింతల సంపాదనని ఇస్తాడనమాట. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా పేదవారి దగ్గర నివసిస్తూ ఉంటాడు కాబట్టి పేదవారికి దానం చేస్తే భగవంతుడికి దానం చేసినట్టని పురాణాలు చెబుతున్నాయి. అలా అని మన దగ్గర లేకపోయినా దానం చేయాలని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం అంటే ఇప్పుడు మనం ₹10 సంపాదిస్తే అందులో రూపాయి దానం చేస్తే మనకు మంచిదే కదా, ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా రూపాయిని దానం చేయండి. అంటే ఈరోజు కార్తీక అమావాస్య రోజు రూపాయి దానం చేస్తే చాలా మంచిది. కానీ ఆ రూపాయిని ఎలా దానం చేయాలంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు మన దగ్గర రూపాయి బిల్లని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేయాలి. రూపాయే దానం చేయాలంటే కనుక ఆ రూపాయికి ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు. అలా కూడా మనకి ఏంటంటేనండి ఫలితం ఉంటుంది. అలా కూడా మనం ఫలితాన్ని పొందవచ్చు. జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యల్ని మనము పోగొట్టుకోవచ్చు. ఆ రూపాయికి ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా మనం దానం చేయొచ్చు. రూపాయి ఉందనుకోండి, అందులో ₹2 కలిపేసి మీరు దానం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. కార్తీక అమావాస్య రోజు ఏ పరిహారం అయినా సరే చేసుకోండి. అన్నీ చేయాలని రూల్ లేదు, అలా అని మనం ఏది చేయకుండా ఉండాలని కూడా రూల్ లేదండి. ఏది చేసుకున్నా కానీ మన మంచికే, ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి వస్తుందని మనకైతే పరిహార శాస్త్రం కావచ్చు, పురాణ గ్రంథం కావచ్చు చెప్పటం జరుగుతుంది. కాబట్టి మీరు ఆచరించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు సంపాదన ఇస్తుంది, మీకు ఐశ్వర్యాన్ని అంటే ప్రసాదిస్తుంది. అలానే కాకుండా ఎనలేని సంపదలను మీ సొంతం చేస్తుంది అనమాట. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారో అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసేసి ఫలితం పొందవచ్చు. ఎందుకంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవిని డబ్బుగా భావిస్తాం. కాబట్టి ఆ తల్లి డబ్బులో నివసిస్తూ ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. అలా మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడే పరిహారం కావున ఈ పరిహారాన్ని చెయ్యండి. ఎందుకు చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు, అమావాస్యకు ప్రతి అమావాస్యకు రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మనకైతే రెట్టింపు సంపాదన వస్తుంది, సంపాదన తరగదు. లక్ష్మీదేవి అమావాస్య రోజు అంటే శక్తులను ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఆ రోజు పరిహారాలు చేసుకోవటం వల్ల ఇంకా అధికంగా మనం ఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పాటించేసి చక్కగా ఫలితం పొందండి.